చంపుకొని జీవోత్సవాల్లో బ్రతకడానికి సిద్ధపడ్డ వాళ్ళమవుతాం. నిందలన్నీ నిజమవుతాయి, అబద్ధాలు బలం పుంజుకుంటాయి. హేళన అవహేళనల మధ్య ప్రతి క్షణం చేస్తూ బ్రతకాల్సి వస్తుంది. ₹100 సంపాదించి చూపించమన్నా దాని సవాలు స్వీకరించలేని అసమర్థుడు నా భర్త అవుతాడు. మా అత్తగారి ఆత్మ మీ నుంచి దూరంగా వెళుతున్నారే అని ఒక క్షణం బాధపడొచ్చు, కానీ లక్ష్యంతో వెళుతున్నారని మా వెంట ఉండి ధైర్యం చెప్తారు. వెళ్ళొద్దు అన్న మీ మాట కాదని వెళుతున్నందుకు మమ్మల్ని క్షమించండి. మీరంతా కావాలి అన్న భావనతోనే ఉంటాము, అనుకుంటాము. మీ మీదున్న ప్రేమ అభిమానం అస్సలు తగ్గదు. ఎప్పటికీ మనమంతా ఒక్కటే. జాగ్రత్త స్వర్ణ, తొందరపాటిని తగ్గించుకో, చూసి అడుగువేయి. పడితే లేపే ఈ అక్క దూరంగా వెళుతుంది. బాధించే వాళ్ళు శత్రువులు కారు, అది తెలుసుకో. పద. రఘురామ్, చెప్పరా, దానికి నువ్వైనా చెప్పరా, దాని మనసు నొచ్చుకుందిరా. సీత మాట రాముడు కాదనడు. రాముడు వెంటే సీత నడుస్తుంది. సీతకి తోడుగా రాముడు ఉండాలి కదా నానమ్మ. వెళ్ళడానికి కారణం తెలుసు, వెనక్కి తిరగలేని పరిస్థితి వివరించింది. గొప్పగా బ్రతకాలనుకున్న వాళ్ళని బ్రతకనివ్వు. గొప్పగా ఎదగాలనుకుంటే వెళ్ళనివ్వు. అమ్మా సీతమ్మ తల్లి, దివ్యంగా వల్లీ కళ్యాణం చేశారు. దేవాలయానికి వెళ్ళి దేవుడి ఆశీర్వచనం తీసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించండి. పదండి వెళ్దాం. వెళ్తానమ్మా, వెళ్తాను తాతయ్య. సీత, సీత, ఏమండి? సీత, ఏవైందమ్మా ఈనాడు, చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు, కురిపించాయా కన్నీళ్ళు. కనిపించని ఆ మనసు వెన్నని ఎవరికి తెలుసు, అంతా తన వాడే అయినా తను ఒంటరి వాడే. ఏవైందమ్మా ఈనాడు, చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు, కురిపించాయా కన్నీళ్ళు. గుడిని దేవుడిని విడదీసే విపరీతం, ప్రాణానికి దేహానికి కలహం పెట్టే పంతం. రామయ్య లక్ష్మయ్య విడిపోయే ఈ మాయా,
కల్పించిన కలివాల్మీకెవరో